స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. ఒక అందమైన పార్కులో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అవేమీ పట్టనట్టు ఒక బండరాయి మీద కూర్చున్న 50 ఏళ్ల వంశీకృష్ణ ఆకాశంలోకి చూస్తూ జ్ఞాపకాల్లోకి వెళ్ళాడు. మొదటిసారి బాల్యమిత్రులతో గెట్ టుగెదర్ జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్లో ఒక్కొక్కరి మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం హైదరాబాదులో ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ చక్రవర్తి మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేయాలనుకున్నారు. బాగా సంపాదించి వెల్ సెటిల్డ్ అయిన చక్రవర్తి ఆ రోజు ఖర్చంతా తనదేనని, సెలబ్రేషన్స్ మాత్రం మీవి అని అందరినీ ఒప్పించాడు. కాకపోతే ఒక కండిషన్. అప్పుడు నా మ్యారేజ్కి అటెండ్ అయిన ఫ్రెండ్స్ ఒంటరిగా వచ్చారు, ఈ సెలబ్రేషన్స్కి మాత్రం జంటగా వచ్చి మమ్మల్ని విష్ చేయాలి అని చెప్పాడు. ఆ కండిషన్కి అందరూ ఒప్పుకున్నారు. మ్యారేజ్ డే నెల రోజులు ఉందనగా చక్రవర్తి గ్రూప్లో మెసేజ్ పెట్టాడు. దిస్ ఈజ్ ఇన్విటేషన్ టు మై ఆల్ మిడిల్ ఏజ్డ్ చిల్డ్రన్ ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ మిస్ అని. ఆ రోజు రానే వచ్చింది. కళ్యాణ మండపంలా అలంకరించి ఉన్న హాల్లోకి బాల్యమిత్రులంతా కండిషన్ ప్రకారం ఫ్యామిలీస్తో వచ్చారు. అక్కడి అరేంజ్మెంట్స్ చూసి అందరూ వావ్, చక్రవర్తి గారి మ్యారేజ్ డే లాగా లేదు, మ్యారేజే అన్నట్టుంది అనుకున్నారు. హాల్లో ఒకవైపు దాదాపు 100 పూలదండలున్నాయి. వాటిని చూసిన వంశీకృష్ణ బ్యాచ్ వీడేదో బాగానే ప్లాన్ చేశాడు అనుకున్నారు. అందరూ వచ్చారు కానీ అసలు క్యాండిడేటే రాలేదు అని ఒకరంటే, వీడెప్పుడూ లేట్ క్యాండిడేటేరా అని ఒకరు, పెళ్ళికొడుకు రెడీ అవ్వాలి కదరా అని ఒకరు అనుకుంటుండగా హాల్లోకి ఎంటర్ అయ్యాడు 20 ఏళ్ల చక్రవర్తి కొడుకు. చక్రవర్తి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న వంశీకృష్ణ ఆ అబ్బాయి దగ్గరకు రాగానే, ఏడ్రా మీ నాన్న, వాడేమన్నా కొత్త పెళ్ళికొడుకు అనుకుంటున్నాడా లేదా దగ్గరుండి మీ అమ్మను పెళ్ళికూతురుని చేస్తున్నాడా అన్నాడు. ఆ అబ్బాయి చెదరని చిరునవ్వుతో, వస్తున్నారు అంకుల్ అంటూ ఎంట్రన్స్ వైపు చూపించాడు. అందరూ అటు చూశారు. తెల్ల చీరలో అందరినీ పలకరిస్తూ నవ్వుతూ లోపలికి వచ్చింది 45 ఏళ్ల చక్రవర్తి భార్య. కలర్ఫుల్గా కళకళలాడుతూ జంటగా వస్తారనుకుంటే ఒక్కతే రావడం ఏంటా అని ఆలోచిస్తున్న వంశీకృష్ణ దగ్గరికి వచ్చిన ఆమె, ఏమన్నాయా బాగున్నారా అన్న పలకరింపుతో ఆమె ముఖం వైపు చూశాడు. అంతే, షాక్ అయ్యాడు. ఆమె ఆనందంగానే ఉన్నా కళ తప్పిన ఆమె ముఖంలో ఐదోతనం లేకపోవడంతో నిర్ఘాంతపోయాడు వంశీకృష్ణ. ఆమె సంతోషంలో దిగమింగుకుంటున్న దుఃఖాన్ని గమనించాడు. వీఆర్ సారీ అని అందరికీ చెబుతున్నట్టుగా, 20 డేస్ బ్యాక్ ఒక యాక్సిడెంట్లో నాన్న అని ప్రశాంతంగా చెప్పాడు ఆ అబ్బాయి. ఆ మాట వినగానే అందరి సంతోషం ఆవిరైపోయింది. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా మెసేజ్లు మాత్రమే పెడుతుంటే బిజీగా ఉన్నాడేమో అనుకున్నాను అని వంశీకృష్ణ దుఃఖాన్ని ఆపుకోలేక అలాగే చైర్లో కూలబడిపోయాడు. హాలంతా నిశ్శబ్దం, నిర్వేదం. మై డియర్ ఫ్రెండ్స్, చక్రవర్తి వాయిస్ వినిపించిన వైపు చూశారు అందరూ. అక్కడున్న టీవీలో గాయాలతో హాస్పిటల్ బెడ్ మీద కనిపిస్తున్న చక్రవర్తి, ఏంట్రా మీరంతా ఏడవడానికి వచ్చారా? నో నో, ఎవరూ శాశ్వతం కాదురా. ఈరోజు నేను, రేపు మరొకడు, ఎల్లుండి ఇంకొకడు. ఈ రంగస్థలాన్ని విడిచిపోవాల్సిందేగా. సో చీర్ అప్ మై ఫ్రెండ్స్ అనగానే అందరూ కళ్ళు తుడుచుకున్నారు. చక్రవర్తి ఇంకా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరంతా మమ్మల్ని విష్ చేయడానికి వచ్చినందుకు. అసలు ప్లాన్ ఏంటంటే ఈరోజు మనందరి సామూహిక పెళ్లి సంబరాలు మన ఫ్రెండ్స్ అందరి సమక్షంలో చేయాలని. అక్కడున్న పూలదండలు మాతో పాటు మీ అందరికీ కూడా. అయితే మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడని. నో ప్రాబ్లం, మీ జంటలందరూ పూలదండలు మార్చుకోండి. అందరూ మౌనంగా ఉన్నారు. ఏంట్రా ఫ్రెండ్ అడిగితే చేయరా, మిమ్మల్ని ప్లీజ్ అనాలా అనగానే అందరూ మెల్లగా జంటలుగా దండలు మార్చుకున్నారు. టీవీలో గాయాలతో ఉన్న చక్రవర్తి, అతని భార్య కూడా దండలు మార్చుకున్నారు. చక్రవర్తి భార్య, కొడుకుతో పాటు హాల్లో ఉన్న అందరూ చప్పట్లు కొట్టారు. ఒరేయ్ వంశీ అన్న చక్రవర్తి పిలుపుకు వంశీకృష్ణ టీవీ వైపు చూశాడు.
వెలిగించాల్సిన దీపాన్ని ఆర్పటమేంట్రా, ఒకటిగా ఉండాల్సిన మనం కేకును ముక్కలుగా కట్ చేయటమేంట్రా అనేవాడివి కదా. అలాగే చూస్తున్నాడు వంశీకృష్ణ. నాకు కేక్ కటింగ్ అంటే ఇష్టమని నీకు తెలుసు కదరా, ప్లీజ్ నా కోసం అక్కడున్న ఆ భారీ కేక్ను కట్ చేయండిరా. అదే చక్రవర్తి చివరి మాట. మాటతో పాటు శ్వాస కూడా ఆగిపోయింది. అదే అతని చివరి కోరికగా అనుకొని ఫ్రెండ్స్ అందరూ కేక్ కట్ చేశారు. పార్కులో కూర్చొని ఉన్న వంశీకృష్ణ జ్ఞాపకాల్లోంచి బయటకు వచ్చి మెల్లగా నవ్వుతూ, నిజమే కదా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ ఊహించదరు అని మనసులో అనుకున్నాడు.